నమస్తే వెల్కమ్ టు ఈహార్ టీవీ। ఈ రోజుల్లో చాలా మంది డబ్బు ఎలా పొదుపు చేయాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనే విషయాలపైనే దృష్టి సారిస్తున్నారు। ముఖ్యంగా ఎస్ఐపీల గురించి ఆర్థిక నిపుణులు నిరంతరం మార్గదర్శకత్వం ఇస్తున్నారు। అయితే తాజాగా ఎడెల్వైస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి। ఆమె చెప్పిన దాని ప్రకారం కష్టపడి సంపాదించిన డబ్బును కేవలం పొదుపు చేయడమే కాదు, జీవితంపై ప్రేమతో ఆ డబ్బును సద్వినియోగం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం। జూలై 23న తన ఎక్స్ ఖాతా ద్వారా రాధికా గుప్తా ఒక ముఖ్యమైన పోస్ట్ చేశారు। నా పని ఎస్ఐపీలు అమ్మడమే, కానీ నేను ఎప్పుడూ ప్రజలకు ఒకే మాట చెబుతాను, మీ సంపాదనను ఆస్వాదించడానికి సమయం కేటాయించండి, డబ్బును ఆదా చేయండి, కానీ మీకు ఆనందాన్ని ఇచ్చే విషయాలపై ఖర్చు చేయడానికి కూడా వెనుకాడకండి అని ఆమె పేర్కొన్నారు। ఆమె మాటల్లోని సారాంశం ఇదే, జీవితం ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉందన్న పోటీ కాదు, ఎవరు ఎక్కువ ఆనందంగా ఉన్నారు అన్నదే అసలైన విజయం। ఆర్థిక విషయాలలో చాలా మంది పెట్టుబడి పొదుపు పైనే దృష్టి పెడతారు, ఖర్చు చేయడం అనేది అనవసరమని భావిస్తారు। కానీ రాధికా మాటల ప్రకారం ఈ రెండింటి మధ్య సరైన సమతౌల్యం పాటించడం చాలా ముఖ్యం। పొదుపు వల్ల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది, ఖర్చు వల్ల మన జీవితాన్ని ఆనందంగా గడపొచ్చు। ఈ రెండింటి మధ్య సరైన సంతులనం ఉండాలి, ఆ సంతులనమే మన జీవిత నాణ్యతను పెంచుతుంది। జూన్లో చేసిన మరో పోస్ట్లో రాధికా గుప్తా ప్రజలను ఇన్ఫ్లుయెన్సర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించారు। కొంతమంది సోషల్ మీడియా ఆర్థిక గురువులు ప్రజల్లో FOMO ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే ఏదో కోల్పోతున్నాము అనే భయం నుంచి తొందరపాటుతో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తారు అని ఆమె అభిప్రాయపడ్డారు। ఆమె స్పష్టం చేసింది ఏంటి అంటే, ఎవరైనా పెట్టుబడి చేయాలి అంటే ముందు రిస్క్ అర్థం చేసుకోవాలి, అధిక రాబడి ఆశతో అజ్ఞానంగా పెట్టుబడులు వేయడం ప్రమాదకరమని పేర్కొన్నారు। భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు నమ్మకంతో ఎస్ఐపీల ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెడుతున్నారు। దీనివల్ల దేశ క్యాపిటల్ మార్కెట్కు స్థిరత్వం లభిస్తోంది అని ఆమె పేర్కొన్నారు। అలాంటి పెట్టుబడులు సరైన అవగాహనతో చేయాలి, కానీ కేవలం డబ్బు కూడబెట్టాలి అనే ఆలోచనతో ఆనందాన్ని పక్కన పెట్టి చేయకూడదు అని ఆమె సూచించారు। డబ్బు సంపాదించడం ఒక నైపుణ్యం, దాన్ని పొదుపుగా ఉంచడం తెలివైన పని, కానీ దాన్ని జీవితానికి ఆనందంగా మార్చుకోవడం నిజమైన ఆర్థిక విజయం। కాబట్టి మీరు పెట్టుబడి పెట్టండి, పొదుపు చేయండి, కానీ మీ కష్టార్జితాన్ని ఆస్వాదించడానికి కూడా సమయం కేటాయించండి। జీవితానికి విలువ మీరు ఎంచుకున్న ఎస్ఐపీలలో కాదు, సంతోషంగా గడిపిన క్షణాలలో ఉంటుంది।